కొంచెం ఆ కింది స్థాయి వాళ్ళని ఇది చేసినట్టే ఉంది. అది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్తాయి. మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? జీవి రెడ్డి కింద వాళ్ళని, లేకపోతే మీ పెన్షనర్లు ఎవరన్నా ఇది చేశారనో, లేకపోతే ఎవరో అలా ఆశా వర్కర్ ఎవరో గతంలో ఆ పార్టీకి అనుకూలంగా ఉండేదని ఇప్పుడు ఆమెను ఇది చేయడము ఇవి ఉంటాయి. ఎంత ఉద్యోగులైనా వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీకి అభిమానులుగా ఉంటారు. కమ్యూనిస్టులకు ఉంటారు, టీడీపీకి ఉంటారు, వైసీపీకి ఉంటారు, కాంగ్రెస్కి ఉంటారు. ఏ పార్టీ లేకుండా కూడా ఇండివిజువల్గా కూడా ఉంటారు. అంత మాత్రాన వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలాంటివి ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రభుత్వాలు సరిదిద్దుకోవాలి, ఏ ప్రభుత్వం ఉన్నా సరే. కానీ ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా కూడా లిక్కర్ మీద కేసుని కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారు. నేను వాళ్ళు చూసి ఉంటారు కదా సొంత మీడియాలో ఏమి రాసుకున్నారో. నిన్న సుధాకర్ రెడ్డి ప్రెస్ మీటు హైలైట్ అయిపోయింది. కక్ష సాధింపు, ఫాల్స్ కేసు, డామ్ డూమ్ డిస్క్ ఏదేదో రాసేసుకున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ పొన్నవోళ్ళు అదే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇటువంటివన్నీ వస్తున్నాయి కదా. దీన్ని కక్ష సాధింపుగా భావించాలన్నా, శిక్షించడం అనుకోవాలన్నా, ఏమనుకోవాలా? గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. ఇప్పుడు ప్యానల్ అందరికీ మీకు అందరికీ కూడా తెలుసు. వాళ్ళు మొన్న లాస్ట్ మంత్లో మా గవర్నమెంట్ మా సార్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఒక నినాదం ఎత్తుకున్నారు. జరిగినా జరగకపోయినా కూడా గఫూర్ సార్ వీళ్ళందరూ కూడా ఫాలో అవుతుంటారు. పచ్చమంద అరాచకము, పచ్చమంద అరాచకము. రోజు ఎక్కడ ఏ చీమ చిట్టుకుమన్నా ఏమన్నా కూడా ఒకటే నినాదం, అరాచకం అరాచకం అని రోజు సాక్షులు చెప్తారు. ఎందుకు చెప్తాను తెలుసా సార్ మీకు గఫూర్ సార్? ఎందుకంటే 2019-24 మధ్యలో మనము అదే వైసీపీని అన్నాం. ఏమని? వీళ్ళు అరాచకం చేస్తుండ్రు, వీళ్ళు నియంత లెక్క మారారు, లేకపోతే అని ఇదంతా చెప్పుకుంటూ. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు చేశారు కాబట్టి. కరెక్ట్. దాంతో వైఎస్ఆర్సీపీ పార్టీ 11 సీట్లో పడిపోయింది. వీళ్ళు అరాచకవాదులు, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేస్తుండేది. అది వాస్తవం. దాన్ని మనం చెప్పాము, జనాలు విశ్వసించారు, ఓడించారు. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే టీడీపీని ఏమనాలో అర్థం కావట్లేదు. వాళ్ళ కొత్త ఫార్ములా చేతగాలేదు. ఓహో, ప్రభుత్వాన్ని అరాచకం చేస్తున్నారని చెప్తే, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చెప్తే జనాలు నమ్ముతారు, మనకు కూడా ఓట్లు వేస్తారు అనుకొని వాళ్ళు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు. ఇది వాస్తవంగా జరుగుతున్నది కాదు సార్ గఫూర్ సార్. రాష్ట్రంలో ఏ అరాచకం లేదు, ఏ గోడ లేదు. ఒకటి మీరు గఫూర్ సార్ మీరు చెప్పిన దానికి నేను ఏమంటానంటే, ఒకవేళ మీ కార్యకర్త మీద మా వాళ్ళు చేసి ఉంటే పార్టీ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఒకటి మీరు ఉన్నాను సార్. రెండోది మీరు చెప్పిన విషయాన్ని కూడా దృష్టికి తీసుకెళ్తాం పార్టీకి. ఎవరైతే వాళ్ళు చేశారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అయితే ఒకటి మీరు గమనించాల్సింది సార్ ఏంటంటే, మీరు 40 సంవత్సరాల పైన అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో. పార్టీ లైను, ప్రభుత్వం లైను ఒకటి ఉంటుంది సార్. గ్రామాల్లో, పట్టణాల్లో, వార్డుల్లో వ్యక్తిగతంగా మనకుండే గొడవలు తెలుసు సార్ ఎట్లా ఉంటుందో. ఏదో కక్షలు పెట్టుకొని కొంత గత 5 ఏళ్ళు జరిగిన ఇప్పుడు గఫూర్ సార్ అది బాధలు కావచ్చు, లేదా గఫూర్ సార్ చెప్పిన ఎగ్జాంపుల్ వాళ్ళ కార్యకర్తలు కావచ్చు. ఇది పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ చెప్పి కానీ తెలిసి కానీ జరగదు సార్. పార్టీ టీడీపీ సంగతి మీకు తెలుసు, ఇటువంటి లైన్ తీసుకోదు. మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటిది ఎంకరేజ్ చేయడానికి సంగతి మీకు తెలుసు. అయితే అయినా కూడా జరిగినాయి. దానికి పార్టీ తెలిసి జరిగినా తెలియక జరిగినా పార్టీ బాధ్యత వహిస్తారు. దాని విషయంలో మేమేం ఎస్కేప్ కాము. అయితే అది ప్రభుత్వం స్పాన్సర్డ్ కింద మీరు చూడొద్దు అంటాను. అది అరాచకం కాదు, అది అరాచకం కాదు, అది కక్ష సాధింపు కాదు. చిన్న సబ్మిషన్. అవి ప్రభుత్వ